హైదరాబాద్ బోడుపల్లిలోని నిమిషాంబిక ఆలయంలో సాక్షాత్ అమ్మవారికి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లోనే అపచారం జరిగింది. ఏటా అమ్మవారికి చీర అలంకరిస్తారు, కానీ అక్కడ ఆలయ పూజారి మాత్రం ఏకంగా అమ్మవారికి ఫ్రాక్తో అలంకరించారు. ఈ అంశాన్ని ప్రశ్నించిన భక్తుల మీద కూడా ఓవర్ యాక్షన్ చేశాడు. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. అంతేకాదు అసభ్య పదజాలంతో దూషించాడు. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్రిపుర సుందరి రూపం అంటే ఏముంటుందో తెలుసా మీకు? మీకు తెలియదు ఏముంది సార్? మీరు అప్పుడు మొన్న మా బాబాయ్ మాట్లాడు, నేను మాట్లాడతా. శాస్త్రం నీకు శాస్త్రం నాకు చెప్పు. త్రిపుర సుందరి రూపం అంటే ఏముంటుందో తెలుసా మీకు? మీకు తెలియదు ఏముంది సార్? మీరు అప్పుడు మొన్న మా బాబాయ్ మాట్లాడు, నేను మాట్లాడతా. శాస్త్రం నీకు శాస్త్రం నాకు చెప్పు. త్రిపుర సుందరి రూపం అంటే ఏముంటుందో తెలుసా మీకు? మీకు తెలియదు ఏముంది సార్? మీరు అప్పుడు మొన్న మా బాబాయ్ మాట్లాడు, నేను మాట్లాడతా. శాస్త్రం నీకు తెలుసా మీకు? మీకు తెలియదు ఏముంది సార్? మీరు అప్పుడు మొన్న మా బాబాయ్ మాట్లాడు, నేను మాట్లాడతా. శాస్త్రం నీకు శాస్త్రం నాకు చెప్పు. త్రిపుర సుందరి రూపం అంటే ఏముంటుందో తెలుసా మీకు? మీకు తెలియదు ఏముంది సార్? మీరు అప్పుడు మొన్న మా బాబాయ్ మాట్లాడు, నేను మాట్లాడతా. శాస్త్రం నీకు శాస్త్రం నాకు చెప్పు. త్రిపుర సుందరి రూపం అంటే ఏముంటుందో తెలుసా మీకు? మీకు తెలియదు ఏముంది సార్? మీరు అప్పుడు మొన్న మా బాబాయ్ మాట్లాడు, నేను మాట్లాడతా. శాస్త్రం నీకు శాస్త్రం నాకు చెప్పు. త్రిపుర సుందరి రూపం అంటే ఏముంటుందో తెలుసా మీకు? మీకు తెలియదు ఏముంది సార్? మీరు అప్పుడు మొన్న మా బాబాయ్ మాట్లాడు, నేను మాట్లాడతా. శాస్త్రం నీకు శాస్త్రం నాకు చెప్పు. సో అది బోడుప్పల్లోని ఒక అమ్మవారి ఆలయంలో ఫ్రాక్తో గౌన్తో అలంకరించారు అమ్మవారిని. ఒక అపచారం జరిగింది ఇక్కడ. దానికి సంబంధించి భక్తులు ప్రశ్నించగా చాలా దురుసుగా రిప్లై ఇచ్చాడు పూజారి, అక్కడ ఉన్నటువంటి ఆ అలంకారం చేసినటువంటి పూజారి. అండ్ మా ప్రతినిధి అంజుమ జాయిన్ అవుతున్నారు. అంజుమ, ఆయనకేంటి ఏమన్నా మానసికంగా సమస్యలు ఏమైనా కనపడుతూ ఉన్నాయా? ఎందుకు ఆయన సరే అక్కడ చేసిన తప్పు ఒక చాలా పెద్ద తప్పు, దానికి సమాధానంగా కూడా మీకు తెలుసా నాకు తెలుసా శాస్త్రం అంటూ వాళ్ళకి ఎదురు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏమంటున్నారు భక్తులు ఈరోజు? ఏ అలంకరణ జరగాలి, ఆయన ఎందుకు అట్లా చేశాడు? ఎస్ చక్రి, ప్రస్తుతం మనం బోడుపల్లో ఉన్నటువంటి నిమిషాంబికాదేవి ఆలయంలో ఉన్నాము. దేవి నవరాత్రులు 2 తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ప్రారంభమైపోయాయి. మొదటి రోజు మనకు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తారు. ఏ ఆలయంలో మనం చూసినా సరే అమ్మవారు చీరలో దర్శనమిస్తారు. ఈ 9 రోజుల పాటు కూడా అమ్మవారికి ఎన్ని ప్రత్యేకమైనటువంటి పూజలు అయితే నిర్వహిస్తారో అదేవిధంగా అమ్మవారి అలంకరణకు సంబంధించి కూడా అంతే భక్తి శ్రద్ధలతోటి భక్త కోటి జనమైతే ఎదురు చూస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా అమ్మవారి అలంకారం, అమ్మవారి పైన ఏవైతే చీరలు వేస్తారో, అమ్మవారిని ఏ చీరలతో అయితే అలంకరిస్తారో వాటిని సొంతం చేసుకోవాలని కూడా అనేక మంది భక్తులు భావిస్తూ ఉంటారు. అయితే ఎక్కడా లేని విధంగా మనకు బోడుపల్లో ఉన్నటువంటి నిమిషాంబికాదేవి ఆలయంలో అమ్మవారు మొదటి రోజు మనకు బాలా త్రిపుర సుందరి దేవిగా గౌనులో దర్శనమిస్తున్నారు. ఒక్కసారి మీరు విజువల్స్ లో కూడా చూడొచ్చు. బాలా త్రిపుర సుందరి దేవిగా గౌనులో అమ్మవారు మొట్టమొదటిసారిగా మనం దేశవ్యాప్తంగా ఎక్కడా చూసి ఉండము. శరణ్ నవరాత్రులు అంటేనే దుర్గామాతను కొలిచే వారికి ప్రతి ఒక్కరికి కూడా ఎంతో నిష్ఠతోటి అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. ప్రతి చోట ఏ ఆలయంలో మనం చూసినా సరే అమ్మవారు మనకు చీరలోనే దర్శనమిస్తూ ఉంటారు. కానీ మొట్టమొదటిసారిగా మనకు బోడుపల్లో ఉన్నటువంటి నిమిషాంబికాదేవి ఆలయంలో మాత్రమే మనకు ఈ విధంగా గౌన్లో దర్శనమిస్తున్నారు. ఒకసారి అమ్మవారి అలంకరణ కూడా మనము విజువల్స్ లో చాలా క్లియర్ గా చూడొచ్చు. ఉయ్యాలలో అమ్మవారు కూర్చొని ఉన్నారు. అమ్మవారికి గౌనుని వేయడం జరిగింది. అదేవిధంగా మనం అమ్మవారి కొప్పును చూసినా సరే మనకి పూర్తిగా చూసినట్లయితే కూడా అమ్మవారు గౌనులో మనకు దర్శనం ఇస్తున్నారు. అయితే దీని మీద ఒక వివాదం అనేది అయితే చెలరేగిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది భక్తులు అమ్మవారికి గౌనును ఏ విధంగా అలంకరణ చేస్తారు, ఎందుకంటే దేవి నవరాత్రులు అనేవి ఎంతో నిష్ఠతోటి మనం జరుపుకుంటూ ఉంటాము. ఈ సమయంలో ఏవైతే మనకు శరణ్ నవరాత్రులు జరుగుతాయో ఆయా సమయంలో అమ్మవారికి చీరలతోటి ఎంతో అందంగా అలంకరించి ప్రతి ఒక్క అవతారము అంటే 9 రోజుల పాటు కూడా అమ్మవారు 9 రూపాలలో మనకు దర్శనం ఇస్తూ ఉంటారు. ఆ సందర్భాలలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రంగు చీరని అమ్మవారికి కడుతూ ఉంటారు. అయితే ఇక్కడ అమ్మవారికి గౌనును వేయడం పట్ల కొంతమంది మహిళలు అంటే భక్తుల మనోభావాలు దెబ్బతిని మనం ఆ వీడియోలో కూడా మనం చూడొచ్చు.
అమ్మవారికి మీరు గౌన్ ని ఏ విధంగా వేశారు అంటూ మహిళలు పూజారి గారితో కూడా వాగ్వివాదానికి దిగడం జరిగింది. అయితే ఆ సమయంలో పూజారి గారు ఆవిడతో మాట్లాడినటువంటి వీడియో కూడా ప్రస్తుతం వైరల్ గా మారింది. అంటే బాలా త్రిపుర సుందరి దేవిగా కనిపిస్తున్నారు కానీ బట్టలు లేకుండా కనిపించలేదు కదా అని చెప్పి పూజారి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం అవి తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎక్కడైనా ఏదైనా ఆచారం ఉండనివచ్చు కానీ అమ్మవారి విషయంలో అటువంటి పదజాలం ఏ విధంగా ఉపయోగించారు అనేది సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. ప్రతి ఒక్కరూ కూడా అంటే ఏ అలంకరణ చేశారో అమ్మవారికి గౌన్ వేశారు అంటే ఎందుకు వేశారు